Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Principles of Management. జాగ్రత్తగా వినండి. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మైనర్ పేపర్గా ఉంటుందండి. అంటే 70 లేదా 75 మార్క్స్కి ఉంటుంది మీ యూనివర్సిటీ బట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ పేపర్గా కూడా ఉంటుంది. ఈ థర్డ్ సెమిస్టర్లో ఉండే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు థర్డ్ సెమిస్టర్ అయితే ఆ వీడియోస్ చూడండి, బట్ మీరు సెకండ్ సెమిస్టర్ అయితే మీరు ఈ వీడియో ఫాలో అవ్వాలి. బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు explain you all important questions in the subject principles of management. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో మనకి టాపిక్స్ ఎక్కువ ఉంటాయండి, సో క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ని తక్కువ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సింపుల్ లాంగ్వేజ్లో తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎగ్జామ్లో సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఓన్గా రాసేయచ్చు. మేడం మా దగ్గర టెక్స్ట్ బుక్ అండ్ గైడ్ ఉన్నాయి, కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా లెందీగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది, కష్టమైన వర్డ్స్ ఉన్నాయి అంటే కనుక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ రెడీ చేశాను. పీడిఎఫ్లో 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సింపుల్ ఆన్సర్స్, సింపుల్ సైడ్ హెడ్డింగ్స్తో, డయాగ్రామ్స్తో సహా మీకు ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా హెల్ప్ అవుతుంది. పీడిఎఫ్తో పాటు మీకు మీ యూనివర్సిటీ మోడల్ పేపర్ కూడా సెండ్ చేస్తాను, సో దట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో మీకు అర్థమవుతుంది. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ అండ్ మోడల్ పేపర్స్ వచ్చేస్తాయి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ మీరు చదవాల్సినవి టోటల్గా ఓన్లీ 7 మాత్రమే. మీరు టాపర్ అయినా యావరేజ్ స్టూడెంట్ అయినా ఈ 7 క్వశ్చన్స్ చదవండి. బట్ మేడం మేము డల్లర్స్, యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అయితే చాలు అనుకుంటే ఫస్ట్ 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదవండి. టైం ఉంటే రిమైనింగ్ కూడా చదవండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ మేనేజర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మేనేజీరియల్ స్కిల్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ మేనేజర్ అని అడుగుతారు. ఫస్ట్, మేనేజర్ అంటే ఎవరు? ఎ మేనేజర్ ఈజ్ అ పర్సన్ హూ మేనేజెస్ అ టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. కంపెనీస్లోను ఆర్గనైజేషన్లోను ఎంప్లాయీస్ని మేనేజ్ చేసి వాళ్ళతో పని చేయించుకునేవాడే మేనేజర్ అంటే ఎంప్లాయీస్కి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, అతన్నే మనం మేనేజర్ అంటాం. సో ఇలాంటి మేనేజర్స్ ఏమేం పనులు చేయాలి, ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్కి ఉంటాయి, ఈయనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే ఒక పర్సన్ గుడ్ మేనేజర్ అవుతాడు అనేదే ఈ క్వశ్చన్. ఇక్కడ మనం పాయింట్స్ ఓన్గా కూడా రాయొచ్చు. నేను ఒక 8 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక మేనేజర్ అనేవాడు ఎప్పుడు లీడర్గా ఉండాలి, వాళ్ళ టీమ్ని అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని ఎప్పుడు మేనేజ్ చేస్తూ లీడ్ చేస్తూ ఉండాలి. సెకండ్ వన్, కోఆర్డినేటర్. సో పీపుల్ని అంటే ఎంప్లాయీస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, అండర్స్టాండింగ్స్ లేకుండా కోఆర్డినేటర్గా ఉండాలి. థర్డ్ వన్, టీమ్ డెవలపర్. అంటే టీమ్తో వర్క్ చేయించుకోవడమే కాకుండా టీమ్ పర్ఫార్మెన్స్ బాగుండేలాగా, టీమ్ స్కిల్స్ పెరిగేలాగా టీమ్ని డెవలప్ చేయాలంట. ఫోర్త్ వన్, అడ్మినిస్ట్రేటర్. అంటే ఒక కంపెనీ డే టు డే ఆపరేషన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, వర్క్ కానీ ఎక్కడ బ్రేక్ లేకుండా స్మూత్గా జరిగేలాగా ఒక మేనేజర్ అయితే చూసుకోవాలంట. ఫిఫ్త్ వన్, మోటివేటర్. టీమ్ మెంబర్స్ని అంటే ఎంప్లాయీస్ని ఎప్పటికప్పుడు వర్క్ చేయమని మోటివేట్ చేస్తూ కూడా ఉండాలంట. సిక్స్త్ వన్, డెసిషన్ మేకర్. ఒక మేనేజర్ కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా ఉండాలంట. సెవెంత్ వన్, కమ్యూనికేటర్. అంటే ఎంప్లాయీస్కి కానీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కానీ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది ఈ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అంట. లాస్ట్ వన్, కాన్ఫ్లిక్ట్ రిజాల్వర్. కంపెనీస్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంప్లాయీస్ మధ్యన ఎలాంటి గొడవలు వచ్చినా అవి సాల్వ్ చేసేలాగా ఒక మేనేజర్ అయితే ఉండాలంట. సో దీస్ ఆర్ ఆల్ రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ మేనేజర్. ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ ద స్కిల్స్ అని అడిగారు అనుకోండి, ఇవే పాయింట్స్లో లాస్ట్లో స్కిల్స్ అనే వర్డ్ యాడ్ చేస్తారు. లైక్ లీడర్షిప్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్, టీమ్ డెవలప్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మోటివేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్,
కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్. సో ఇలా ఇవే పాయింట్స్ స్కిల్స్ అని అడిగినప్పుడు మాత్రం లాస్ట్లో స్కిల్స్ అనే వర్డ్ యాడ్ చేస్తారు. సో 2 క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. రోల్స్కి, రెస్పాన్సిబిలిటీస్కి అండ్ క్యారెక్టరిస్టిక్స్కి లేదా స్కిల్స్ అన్నా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ అన్నా, ఇంపార్టెన్స్ అన్నా, ఆబ్జెక్టివ్స్ అన్నా, అడ్వాంటేజెస్ అన్నా, బెనిఫిట్స్ అన్న ఒకటే వస్తుందండి. అంటే మేనేజ్మెంట్ సరిగ్గా ఉండడం వల్ల ఏ కంపెనీలో అయినా ఆ కంపెనీకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ కంపెనీ ఎలా ముందుకెళ్తుంది అనేదే ఈ క్వశ్చన్. ఇందాక చెప్పాను కదా, ఒక మేనేజర్ అనేవాడు ఎన్ని పనులు చేయాలో. సో ఆ పనులన్నీ చేయడం వల్ల, మేనేజ్మెంట్ సరిగ్గా ఉండడం వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫస్ట్ వన్, అచీవ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్. కంపెనీలో మేనేజ్మెంట్ సరిగ్గా ఉండడం వల్ల, మేనేజర్ కరెక్ట్గా వర్క్ చేయడం వల్ల కంపెనీ గోల్స్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతాం, ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతాం. సెకండ్ వన్, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఉన్న రిసోర్సెస్, మనీ కానీ, ఎంప్లాయీస్ కానీ, టైం కానీ కరెక్ట్గా యూజ్ చేయగలుగుతాం మేనేజ్మెంట్ బాగుంటే. థర్డ్ వన్, ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. ఎక్కడైతే మేనేజ్మెంట్ బాగుంటుందో ఆ కంపెనీలో డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుందంట. ఫోర్త్ వన్, మోటివేట్స్ ఎంప్లాయీస్. కంపెనీలో మేనేజర్ బాగుంటే ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ అయ్యి ఇంకా బాగా వర్క్ చేస్తారంట. ఫిఫ్త్ వన్, ప్రమోట్స్ ఇన్నోవేషన్. ఆర్గనైజేషన్లో మేనేజర్ అనేవాడు ఎప్పుడు ఎంప్లాయీస్కి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆర్గనైజేషన్లో ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఆలోచించడం కూడా స్టార్ట్ చేస్తారంట. నెక్స్ట్, ఎన్ష్యూర్స్ స్మూత్ ఆపరేషన్స్. మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా మనకి ఎప్పటికప్పుడు పనులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అంట ఆర్గనైజేషన్స్లో. సెవెంత్ వన్, అడాప్ట్స్ టు చేంజ్. మేనేజర్ అంటే మనల్ని గైడ్ చేసేవాడు, మనల్ని మోటివేట్ చేసేవాడు. సో మనల్ని ఒకటి గైడ్ చేస్తున్నాడు అంటే రేపొద్దున ఏమైనా కంపెనీలో చేంజెస్ వచ్చినా, వర్క్లో చేంజెస్ వచ్చినా ఎంప్లాయీస్ భయపడకుండా ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తారంట. నెక్స్ట్ లాస్ట్ వన్, బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. మేనేజ్మెంట్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఎంప్లాయీస్కి, కంపెనీకి రిలేషన్షిప్ కూడా బాగుంటుందంట. సో ఒక కంపెనీ మేనేజర్ బాగుంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంట. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్కి కూడా. ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎక్కువగా మనకి నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. నేచర్ అంటే ఏం కాదండి, మేనేజ్మెంట్ యొక్క లక్షణాలు అని అడుగుతున్నారు. నేచర్ అని అడిగినప్పుడు మీరు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్, మేనేజ్మెంట్ యాజ్ అన్ ఆర్ట్, మేనేజ్మెంట్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఈ 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. మీకు విడిగా మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్ 10 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదా విడిగా మేనేజ్మెంట్ యాజ్ అన్ ఆర్ట్ 5 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఈ 3 కలిపి నేచర్ అని అడుగుతారు, మళ్ళీ ఈ 3 విడివిడిగా కూడా 10 మార్క్స్కి లేదా 5 మార్క్స్కి అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. సో నేచర్ అని అడిగినప్పుడు ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ యాజ్ అ సైన్స్. మేనేజ్మెంట్ని ఒక సైన్స్ లాగా చూడాలంట. సైన్స్ అంటే ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది. సైన్స్ అంటే థీరీస్ ఉంటాయి, సైన్స్ అంటే ఎవిడెన్స్ ఉంటుంది, సైన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితేనే మేనేజ్మెంట్ అని మనకి మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్లో చెప్తున్నారు. ఇంకొకరు మేనేజ్మెంట్ సైన్స్ కాదు ఆర్ట్ అని చెప్తున్నారంట. అంటే మేనేజ్మెంట్ యాజ్ ఎన్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటి? ఆర్ట్ ఉండాలి అంటే క్రియేటివిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలంటే పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అండ్ దాంట్లో ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్నోవేషన్ ఉండాలి. సో ఇవన్నీ మేనేజ్మెంట్లో ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ ఒక ఆర్ట్. మేనేజ్మెంట్కి క్రియేటివిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ లీడర్షిప్, ఇన్స్పిరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్ సబ్జెక్ట్ అని చెప్తున్నారంట. థర్డ్ వన్, మేనేజ్మెంట్ యాజ్ అ ప్రొఫెషన్. మేనేజ్మెంట్ ఆర్ట్ కాదు, సైన్స్ కాదు, మేనేజ్మెంట్ ఒక ప్రొఫెషన్ అని చెప్తున్నారంట. ఎందుకంటే ప్రొఫెషన్ అంటేనే నాలెడ్జ్. ఒక మేనేజర్ తన నాలెడ్జ్ అంతా యూస్ చేసి వర్క్ చేస్తాడు కాబట్టి ఈ మేనేజ్మెంట్ని ఒక ప్రొఫెషన్గా చూడాలి అని చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్లో ఎథిక్స్ ఫాలో అవుతాం, మేనేజ్మెంట్లో గ్రోత్ ఉంటుంది, మేనేజ్మెంట్కి కూడా సర్టిఫికేషన్స్, డిగ్రీస్ ఉండాలి. సో మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్ లాగా చూడాలి అని కొంతమంది చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ నేచర్ అడిగినప్పుడు మనం ఈ 3 మెయిన్ పాయింట్స్ అండ్ దాంట్లో సబ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మనకి ఫంక్షన్స్నే ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అడుగుతారు. రెండిటికి సేమ్ ఆన్సర్ రాస్తారు. అండ్ ఇంకొకటి స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కానీ, స్టెప్స్ ఇన్ మేనేజ్మెంట్ అని కానీ కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ప్రాసెస్ అన్నా, ఫంక్షన్స్ అన్నా, స్కోప్ అన్నా, స్టెప్స్ అన్నా 5 అంటే 5 ఉంటాయి. ఫస్ట్ వన్, ప్లానింగ్.
మేనేజ్మెంట్ చేయాలంటే అంటే ఒక మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ వేసుకోవాలంట. ఈ వర్క్ ఎలా చేయాలి, ఈ ఎంప్లాయీస్కి వర్క్ ఎలా నేర్పించాలి, అండ్ మన ఆర్గనైజేషన్ గోల్స్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ వేసుకోవాలంట. సెకండ్ వన్, ఆర్గనైజింగ్. ప్లాన్ వేసిన తర్వాత మనం ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి అని ఆర్గనైజ్ చేయాలంట. ఆ వర్క్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలాగా వర్కర్స్కి ఆ వర్క్ని అసైన్ చేయాలంట. అంటే వర్కర్స్ మధ్యన కోఆర్డినేషన్ చూసుకోవాలంట. సో ఇదంతా ఆర్గనైజేషన్లోకి వస్తుంది. థర్డ్ వన్, స్టాఫింగ్ అంటే మనం ఏం వర్క్ చేయాలో చూసాం, కానీ ఎలాంటి ఎంప్లాయీస్ మనకి కావాలి అనేది మనకి స్టాఫింగ్లోకి వస్తుంది. అంటే సెలక్షన్స్, ఇంటర్వ్యూస్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్, డెవలప్మెంట్, అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి పాయింట్ స్టాఫింగ్లోకి వస్తుంది. ఫోర్త్ వన్, డైరెక్టింగ్. వన్స్ మనం కావాల్సిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి అని మనం ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని డైరెక్ట్ చేయడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయాలంట. అండ్ వాళ్ళలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు వచ్చినా అవి కూడా మేనేజ్ చేయాలంట. ఇవన్నీ డైరెక్టింగ్లోకి వస్తాయి. లాస్ట్ వన్, కంట్రోలింగ్. కంపెనీలో ఉండే ప్రతి ఎంప్లాయీ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉండాలంట. అంటే వర్క్ కంప్లీషన్ విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, లేదా ఏదైనా ఇష్యూస్ జరిగిన విషయంలో కానీ ఆ కంట్రోల్ అంతా మేనేజ్మెంట్ చేతిలోనే ఉండాలి. ఎప్పటికప్పుడు మేనేజర్ కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీస్ని. సో ఇవన్నీ ఫంక్షన్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. గుర్తుపెట్టుకోండి, మనకి 5 ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీంతో 4 క్వశ్చన్స్ చెప్పాను కదా, పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి. అండ్ 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద కాంటెంపరీ ఇష్యూస్ ఆర్ చేంజెస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ 21st century? మనకి మేనేజ్మెంట్ కానీ కంపెనీస్ కానీ ఇంతకు ముందు ఉన్నట్టు లేవు. ఎంప్లాయీస్ ఇంతకు ముందు ఒకలా బిహేవ్ చేసేవారు, ఇప్పుడు ఇంకొకలా బిహేవ్ చేస్తున్నారు. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మేనేజ్మెంట్లో అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఆ చేంజెస్ని ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకునేలాగా మేనేజర్ చూసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ఒకటి పెరిగింది. సెకండ్ వన్, గ్లోబలైజేషన్. ఇంతకుముందు ఏ కంట్రీలో ఆ కంపెనీస్ ఉండేవి, బట్ ఇప్పుడు బోల్డ్ ఎంఎన్సీ కంపెనీస్ వచ్చేసాయి. ఇండియన్స్ ఫారెన్లో వర్క్ చేస్తున్నారు, ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి ఇండియన్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో మేనేజర్ ఇలా మల్టిపుల్ కంట్రీస్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయగలిగేలా ఉండాలి. థర్డ్ వన్, సస్టైనబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇందుకు ముందున్నట్టు మేనేజర్స్ ఎలా పడితే అలా ఉండకూడదండి. ఎంప్లాయీస్ కానీ కంపెనీ కానీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, ఎథిక్స్ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించి అప్పుడు వర్క్ చేయాలి. సో ఇదొక చేంజ్ అనుకోవచ్చు. ఫిఫ్త్ వన్, రిమోట్ వర్క్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా వచ్చింది. సో ఇలా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్, ఎకనామిక్ అన్సర్టనిటీ. అంటే కంట్రీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎప్పుడు రెసెషన్ వస్తుంది, ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఇలాంటివి చెప్పలేకపోతున్నాం. సో దీన్ని మనం స్టేబుల్గా ఉంచేలాగా మనం మేనేజ్మెంట్ అయితే చేయాలంట. నెక్స్ట్, చేంజింగ్ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్. ఇంతకు ముందు ఉన్నట్టు కన్జ్యూమర్ ఏది అమ్మితే అది కొనుక్కోవట్లేదు, అండ్ ఎంప్లాయీ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంప్లాయీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి కస్టమర్స్కి, అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం సేల్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయినాయి అనమాట. లాస్ట్ వన్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇంతకుముందు లేని ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ ఇదంతా ఉండేది కాదు. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్, ఈ మొబైల్ బ్యాంకింగ్ ఇదంతా ఎక్కువైపోయింది కాబట్టి మనకి ఈ సైబర్ అటాక్స్, సైబర్ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో మేనేజర్స్ ఇవి కూడా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ చేంజెస్ ఇన్ మేనేజ్మెంట్. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా మనకి 10 మార్క్స్కి ప్రీవియస్ పేపర్లో ఇచ్చారండి. అడ్మినిస్ట్రేషన్కి మేనేజ్మెంట్కి డిఫరెన్సెస్ అడిగారు. రెండు ఒకటే, రెండిట్లో కూడా మనం ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకుంటాం, వర్క్స్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాం. బట్ ఇక్కడ డిఫరెన్సెస్ అని అడిగారు కాబట్టి మీకు నేను స్క్రీన్ మీద టేబుల్ చూపిస్తున్నాను. ఈ టేబుల్లో ఉన్న డిఫరెన్సెస్ మీరైతే చదవాలి. మనకి మెయిన్గా ఏమున్నాయంటే, మీనింగ్. మనం మేనేజ్మెంట్లో పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి అని ఫోకస్ చేయాలి. అదే అడ్మినిస్ట్రేషన్లో అనుకోండి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి పాలసీస్ పెట్టాలి, ఇది చూడాలి. నెక్స్ట్, ఫోకస్. మేనేజ్మెంట్లో మనం రిజల్ట్స్ బాగా వచ్చేలాగా ఫోకస్ చేస్తాము, బట్ అడ్మినిస్ట్రేషన్లో ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తాం. ఇలా మనకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, మీకు చూస్తే అర్థమైపోతాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్.
యాక్చువల్లీ సిలబస్లో మనకి ప్రిన్సిపల్స్ అని ఎక్కడా ఇవ్వలేదు, బట్ మన సబ్జెక్ట్ పేరే ప్రిన్సిపల్స్ కదా. సో ఇన్ కేస్ ఇస్తే ఇవ్వచ్చు, బట్ మీకు ఇప్పటికి టైం లేదు అంటే ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ చదివి ఆపేసేయండి. టైం ఉందంటే ఈ ప్రిన్సిపల్స్ కూడా చదవండి. మనకి ప్రిన్సిపల్స్ అంటే ఎక్కువగా హెన్రీ ఫాయిల్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. హెన్రీ ఫాయిల్ ప్రిన్సిపల్స్ మనకి 14 ఉన్నాయి. ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్. వర్క్ ఎప్పుడు డివైడ్ చేసి మనం ఎంప్లాయీస్కి ఏ వర్క్ చేయాలి అనేది మనం ఎంప్లాయీస్కి అసైన్ చేయాలంట. సెకండ్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మేనేజర్స్ ఎప్పుడు అథారిటేటివ్గా పైచేయిగా ఉండాలి, ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలంట. థర్డ్ వన్ డిసిప్లిన్. ఫోర్త్ వన్ యూనిటీ ఆఫ్ కమాండ్. కమాండ్స్లో అంటే మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ ఎంప్లాయీకి ఎప్పుడు ఒక్కడే ఉండాలంట. సో దీన్ని యూనిటీ ఆఫ్ కమాండ్ అంటాం. మనకి మల్టిపుల్ మేనేజర్స్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీ కన్ఫ్యూజ్ అయిపోతాడు, గొడవలు కూడా ఎక్కువ వస్తాయి. ఫిఫ్త్ వన్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఎంప్లాయీస్ అందరికీ ఒకటే డైరెక్షన్ ఉండాలి, అది కూడా కంపెనీ ఆబ్జెక్టివ్స్ గోల్స్ రీచ్ అవ్వాలి అనే డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేయాలి. సిక్స్త్ వన్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్స్. అంటే ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్స్ పర్సనల్ వర్క్స్ పక్కన పెట్టి ఎంప్లాయీస్ ఎప్పుడు ఆర్గనైజేషన్ గురించే ఆలోచించాలి అనేదే ఈ పాయింట్. సెవెంత్ వన్ రెమ్యూనరేషన్. కంపెనీలో ఎప్పుడు రెమ్యూనరేషన్ అంటే శాలరీస్ ఫెయిర్గా ఉండేలాగా డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉండాలంట. ఎయిత్ వన్ సెంట్రలైజేషన్. డెసిషన్ మేకింగ్ ఎప్పుడు హయ్యర్ అథారిటీ తీసుకోవాలంట, దీన్నే సెంట్రలైజేషన్ అంటాము. నైన్త్ వన్ స్కాలర్ చైన్. చైన్ అంటే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఎప్పుడు ఒక చైన్లో ఒక ఫ్లోలో వర్క్ చేయాలంట, ఎవడి కింద ఎవడు వర్క్ చేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా ఉండాలంట. నెక్స్ట్ ఆర్డర్ అంటే తెలుసు కదా, ఎప్పుడు ఆర్గనైజేషన్ సిస్టమేటిక్గా రన్ అవ్వాలంట, డిలేస్ కానీ డెసిషన్స్ డిలేస్ కానీ ఇవి జరగకూడదంట. నెక్స్ట్ ఈక్విటీ అంటే సమానం. ఎంప్లాయీస్ అందరినీ మేనేజర్స్ ఈక్వల్గా ట్రీట్ చేయాలంట, అప్పుడే ఎంప్లాయీస్కి కంపెనీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి ఎప్పుడు మనం జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే, వాడి జాబ్ ఎప్పుడు పోతుందో వాడికి తెలియదు అనుకోండి, వాడికి సరిగ్గా వర్క్ చేయలేడు. సో మనం స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇనిషియేటివ్ అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించేలాగా చూసుకోవాలంట. 14th వన్ ఎస్పిరిట్ ది కార్పస్. ఇది మనకి వేరే లాంగ్వేజ్ వర్డ్, బట్ 14 ప్రిన్సిపల్స్లో ఇదే రాయాలి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కోఆర్డినేషన్ అండ్ సపోర్టివ్గా ఉండాలి. ఎంప్లాయీస్ ఎప్పుడు గొడవ పడకుండా వాళ్ళకు వాళ్ళు సపోర్టివ్గా ఉండాలంట. సో దీస్ ఆర్ ఆల్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. హెన్రీ ఫాయల్ ప్రిన్సిపల్స్ అన్న ఈ 14 రాస్తారు. దీంతో మీకు యూనిట్ 1 నుండి 7 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎన్ని చదవాలనుకుంటే అన్ని చదవండి. ఫస్ట్ క్వశ్చన్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ యూనిట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, బట్ ఈలోపే మీ ఎగ్జామ్ వచ్చేసింది అనుకోండి, నన్ను తిట్టుకోవద్దు. బట్ వీడియో లేకపోయినా నోట్స్ రెడీగా ఉంది కాబట్టి నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం అర్థమైనా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేలాగా చేసుకోండి. సో నేను రిమైనింగ్ యూనిట్స్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.